పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోగా దానిని గిత్తీయుడైన ఒబెదెదోము ఇంటిలోనికి కొనిపోయింది. దేవుని మందసము ఒబెదెదోము ఇంటిలో అతని కుటుంబంలో 3 నెలలుండగా యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతని సొంతంతటిని ఆశీర్వదించెను. ప్రార్థించిన మహోన్నతుడా, మహాగణుడా, జీవం కలిగినటువంటి మా గొప్ప దేవా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరిగా పునరుద్ధాన దినంలో మమ్మల్ని కూడా ప్రవేశింపచేసి నీ కాపుదల నుంచి నీ సన్నిధిని మాతోనూ మా కుటుంబ సభ్యులందరితోనూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు ఉంచి నేల ఈ విధంగా కూడుకొని గొప్ప వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైనటువంటి దేవా, మీ వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడని అడుగుతున్నాం నాయన. వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని పాటించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని, నన్ను శివసాత్మ మరుపరిచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొస్తున్నాము మా పరిశుద్ధ పరలోక తండ్రి. ఆమేన్. దేవుడికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడి ద్వారా బలం కలిగి మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా సంఘ పెద్దలకు కమిటీ వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారా? ఏం బాగుంటాం లేదు బ్రదర్, చూస్తున్నారు కదా అంటారు కదా. ఓకే, ఏదేమిటప్పటికీ కానీ స్త్రీలు ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఏంటి, స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవునా? అన్ని పార్టీలు కూడా స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, మనం కూడా పురుషులను తీసుకొని రావడానికి, ఈ ఇంటి యొక్క పురుషులను తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం మారం చేస్తారు, పర్వాలేదు, ఆయన కూడా తీసుకుని రావడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రాసినటువంటి వాక్య భాగంలో తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబెదెదోము ఇంటిలోనికి తీసుకుని పోయెను. ఏది తీసుకుని వెళ్ళాడు? దేవుని మందసం. దేవుని మందసం. వాక్యంలో, బైబిల్లో తప్పైనా ఒప్పైనా ఏది ఉన్నది ఉన్నట్టుగా రాయబడింది. చాలా మంది, అంటే నేను కూడా బైబిల్ అంతంత మాత్రం చదివేటటువంటి రోజుల్లో ఏంటబ్బా బైబిల్ ఈ విషయాలు కూడా రాశారు అని నేను కొంచెం బాధగా ఫీల్ అయ్యాను. తెలియదు కదా, ఫీల్ అయ్యాను కదా. చాలా మంది మనం చూస్తే చాలా మంది కూడా మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, బయట వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీ బైబిల్లో ఏంటి అలాంటి మాటలు రాసి ఉన్నాయి కదా, తండ్రి యొక్క ఉపపత్తులను కొడుకులు వాడుకున్నారు అని రాసి ఉంది. అవునా? తండ్రి తాగి పడిపోతే కుమార్తెలు ఈ విధంగా చేశారు అని రాయబడింది. ఎందుకు ఇలాంటి మాటలు కూడా రాయబడ్డాయి? దావీదు రాజు మందసాన్ని తన యొక్క రాజ సన్నిధికి యెరూషలేముకు తీసుకొని పోలేదు అని రాయబడింది. ఏ వాక్యమైనా ఉన్నది ఉన్నట్టుగా రాయబడుతుంది. ఎందుకు అని అంటే మరొక మాట ఆలోచన చేద్దాం. ఒక హాస్పిటల్ ఉందనుకోండి, ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్ బయట నుంచి చూస్తే కదా పోవాలనిపిస్తుందా? మీరు చనిపోయారు, తర్వాత ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తే బాగా ఉంది అని అనుకుంటామా? అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళంతా రోగంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దగ్గుతున్న వాళ్ళు ఉంటారు, తర్వాత కొంత స్మెల్ కూడా ఉంటుంది, ఆ ప్రదేశంలో స్మెల్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ వాసనకు కొంతమంది ఏం చేస్తారు, అమ్మో నేను రాలేను కదా. అక్కడికి వెళ్తే ఏం చేస్తారు, కొంతమంది వాటిని కూడా చేసేసుకుంటారు కదా. ఇలాంటి సిచ్యువేషన్
మనము చాలాసార్లు హాస్పిటల్లో ఉన్నాము, హాస్పిటల్ నుంచి బ్రతికి బయటికి తెచ్చాడు దేవుడు. ఆ హాస్పిటల్లో లేకపోతే మనం బ్రతుకుతామా? కదా, మనం బ్రతుకుతామా? లేదు. కానీ బైబిల్లో కూడా, ఈ వాక్యంలో కూడా దేవుడు మంచిది మంచి అని రాశాడు, చెడుది చెడు అని రాశాడు. చెడ్డది ఈ విధంగా ఉందన్నప్పుడు ఆ చెడ్డదాన్ని తీసేసుకొని మంచిదేది ప్రయాణం చెయ్యి అని చెప్పబడింది. కాబట్టి క్రీస్తుని వాళ్ళ రాజు కదా ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? రాజు కదా ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? అయితే ఒక ఆయన మనకు కనపడుతూ ఉన్నారు. ఎవరైనా ఒబోదేను. ఈయన ఇంటికి పంపించేశాడు. అందరూ కూడా ఆ యొక్క ముందు ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని నేను చెప్పాను కదా. ఉజ్జయ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు కదా? ఒక శిష్టాన్ని పాటించలేదు. పాస్టర్ గారు కూడా చాలా సార్లు మనకు వివరించారు. మనం కూడా చాలా విన్నాం ఈ వాక్యాన్ని కూడా. మరొకసారి దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు మాతో కూడా, అంతే కదా. కాబట్టి ఒక శిష్టాన్ని, క్రమాన్ని, పద్ధతిని దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ఆ యొక్క నియమ నిబంధనలు ఎవరైతే పాటించరో వాళ్ళు నాశనం కాబడతారు. దేవుడు నాశనం కూడా చేశాడు. కాబట్టి ఈ విద్యుడైనటువంటి ఈయన ఇంటికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అని చెప్పబడింది. ఒకసారి చూడండి, 2వ సమూయేలు 6వ అధ్యాయము, 2వ సమూయేలు 6వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లగా గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఏమైంది? దావీదుకు భయం వేసింది. జరిగిన సంఘటన ఏంటి? ఆ క్షణమందే అక్కడే ఏంటి చనిపోయాడు విజయ. కాబట్టి ఆ సన్నివేశాన్ని చూసి రాజు అయినటువంటి దావీదు కూడా సాహసం చేయలేకపోయాడు. నేను యోగ్యుని కాను, నాకు ఎలిజిబిలిటీ లేదు కదా, నేను ఆ మందస్సాన్ని నా దగ్గర పెట్టుకోవటానికి, నా కుటుంబంలో పెట్టుకోవటానికి నాకు యోగ్యత లేదు. ఎవరున్నారు? అందరూ కూడా నీటిలో పెట్టుకో. సపోజ్ మనమే ఉన్నాం అనుకోండి, మనమే అక్కడ మందసాంత పోతామని మనమే ఉన్నాం అనుకోండి. సపోజ్ వచ్చారు ఒకరు, మనం ఏం చేద్దాం? ఈ బండి వద్దు, మందసం వద్దు, ఎత్తులొద్దు నాయన, బ్రతికుంటే ఏంటి అందుకే బ్రతికుంటే బ్రతకొచ్చు. ఈ కథ మరణంగా 4 రోజుల తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ దొరికిస్తాడు. ఉడికినందుకు పారిపోయినందుకు అనుకుంటాం. అంటే నేను ఈ వాక్యం చూద్దాం అనుకున్నాను. నాకు కూడా ధైర్యం లేదు కాదు, నేను కూడా సహవాసం చేసేవాడిని కాదు. ఈరోజు సంఘాల్లో కూడా దేవుడు కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్తాడు, అప్పచెప్పిన పనిని మనము ఏ విధంగా నిర్వర్తించాలి? చాలా ఇంపార్టెంట్ అయిన పని. ఒక రాజు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలోనే ఆ మందసము ఉండాలి. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఇక్కడ ఏంటంటే రాజు అయిన దావీదు కాలంలో ఆయన ఒక గిద్యోడై ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి ఉంది, తర్వాత రాజభక్తి కూడా ఉంది కదా. దేవుని యందు భయము భక్తి ఉంది, తర్వాత రాజభక్తి ఉంది. ఎందుకంటే ఈ యొక్క దేవుని మందస్సము చాలా ఇంపార్టెంట్. మనము మొదటి సమయంలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం దగ్గర చూసినప్పుడు ఒక మందస్సము దేవుని సన్నిధి అన్నమాట. మందస్సం అంటే దేవుని సన్నిధి. వాళ్ళు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉంటే 4వ అధ్యాయంలో వాళ్ళు ఓడిపోయారు. అరే ఎందుకురా మనం ఓడిపోయాం? ప్రాబ్లం ఏమైంది? మన మధ్యలో మందస్సము లేదు. సరే పొలం దగ్గర మందస్సము తీసుకుని వస్తాము అని చెప్పి మందస్సాన్ని
ఆ యొక్క సమూహంలోకి ఆ యుద్ధ సమూహం తీసుకొని వచ్చినప్పుడు అరుపులు కేకలు చేస్తే అక్కడ ఫిలిష్తీయులు ఏమైపోయినారు తెలుసా? అక్కడ రాశారు, భయం పుట్టిందంటే వాళ్ళకి. రే, దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి ఆ దేవుడే, జీవం కలిగినటువంటి ఆ దేవుడే వాళ్ళని రక్షించలేన్నాడు అని భయపడిపోయాడు. దేవుని సన్నిధి అంటే అట్లా ఉంటది. ఇదే దేవుని సన్నిధిని ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఓడించిన తర్వాత ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళి వాళ్ళ సామ్రాజ్యంలో పెట్టుకున్నారు. వాళ్ళ సామ్రాజ్యంలో కొన్ని నెలలు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? తెగుళ్ళు వచ్చాయి. ఆయన యొక్క గుడిలో పెట్టినప్పుడు ఆ యొక్క దేవత విగ్రహం యొక్క కాళ్ళు చేతులు విరిగిపోయాయి, తల తెగిపడింది. భయపడిపోయారు. ఏం చేశారు? వద్దురా బాబు, మాకు మందస్సు వద్దు, ఏమవుతున్నానా ఏంటి అని వీళ్ళు ఒక ప్రాంతానికి తరలించారు. ఇశ్రాయేలు కెరియతీం అనే ప్రాంతానికి అక్కడ తరలించి అక్కడ 20 సంవత్సరాలు ఉంది. దావీదు రాజు అయినప్పుడు, సౌలు అయిపోయి దావీదు రాజు అయినప్పుడు ఆయన హెబ్రోను నుంచి పరిపాలన చేస్తున్నాడు దావీదు. సౌలు కాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలును వేసి యెరూషలేమును బేస్ చేసుకుని పరిపాలించిన కాలంలో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మందస్సాన్ని తీసుకొని వచ్చే పరిస్థితుల్లోనే అక్కడ ఉజ్జియా చనిపోయాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేసినప్పుడు మనము ఎలాంటి వారంగా ఉన్నాము? అక్కడ ఓన్లీ అప్పుడు వచ్చి ఆయన ఎంటర్ అయ్యగాలే, ఆయన వచ్చి ఎంటర్ కాలేదు. ఆయన మొదటి నుంచి కూడా ఏంటి ఫాలో అవుతూ ఉన్నాడు, సాయం చేస్తూ ఉన్నాడు కదా, రాజు చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని మనసాన్ని ఆ యొక్క తరలించడానికి ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ఉన్నాడు. ఉపదేశము ఆయన కూడా అక్కడ ఉన్నాడు. మీరు ఆ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం మొదటి వచనాన్ని నుంచి 4వ వచనాలు చూస్తే దేవాలయానికి ఆ ద్వారకా పాలక వ్యవస్థను అక్కడ దావీదు నియమించాడు. దేవాలయానికి ద్వారకా పాలక వ్యవస్థ నియమించాడు. అంటే ఏంటి? దేవాలయము తలుపులు మూయడము, తర్వాత కావాలన్నప్పుడు తెరవడము. ఈ ఉద్యోగము చేయాలంటే చాలా మంది చేస్తారా? నేనేంటండి తెలిసేది, నా హోదా ఏంటి, నేను ఎప్పటి నుంచో క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ద్వార పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళు సుమారు 4000 మందిని దావీదు నియమించాడు. వారి యొక్క చిట్టీలు వేసినప్పుడు ఈ వారంలో నీవు ఉండాలి, ఈ వారంలో మీరు ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క ద్వార పాలకులుగా ఉండి అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. తర్వాత వీరేంటి? దేవుని యొక్క మందిరాన్ని ఓపెన్ చేయడం, తెరవడం. తర్వాత బయటకు తీసుకుపోయేటటువంటి వస్తువులు ఉంటాయి కదా దేవుని మందిరంలో నుంచి, అవి మళ్ళా వస్తున్నాయా లేదా, ఎన్ని వెళ్ళాయి, ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా వాళ్ళు లెక్క కట్టేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటంటే యాజకులకు ఏమి కావాలి, యాజకులకు ఏమి అవసరమైనది, ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళు నిల్వ చేసి ఆ యొక్క సంఘంలో ఆ యొక్క యాజకులకు కావాల్సిన రీతిలో వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి వస్తు సామాగ్రి విషయంలో చాలా శ్రద్ధగా వహించేటటువంటి ఆ గుంపులో కూడా ఈయన ఉన్నాడు. తర్వాత అనుదినమైనటువంటి దహన బలులకు ఏమేమి కావాలి, తర్వాత అవసరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు సమకూర్చేటటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పని చేయాలంటే మనం వారం చేస్తాం, తర్వాత ఊరుకుంటాం, వారం చేస్తాం, తర్వాత ఊరుకుంటాం. మనకి ఇక్కడ కూర్చోవాలంటే మనము ముందుకు వస్తాం, లేదా ఇక్కడ ముందు ఉండాలంటే మనం ముందు ఉంటాం. ఎక్కడ ఉండి దైవ సన్నిధిలో కసు ఊడ్చడం కానీ, చర్చి తుడడం కానీ చాలా మంది చేస్తారు. గుడ్. అట్లనే మనం కూడా అందరం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో దేవుడు అప్పచెప్పినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడికి కానుకలు అప్పచెప్తే నువ్వు చేయగలిగావు. ఉపదేశం ఆ పని చేశాడు. కాబట్టి దేవుడిని ఏం చేశాడు? దేవుడినటువంటి బహుమతులకు లెక్కగా అప్పచెప్పేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా
వాళ్ళు చేసి వాళ్ళు పని చేసేటటువంటి వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేసేసాడు? దావీదు గారు ఆయనను సెలెక్ట్ చేశాడు. నీవు సరి అయినటువంటి పర్సను, నీ ఇంటిలో ఈ యొక్క మందసము ఉండాలి, నీ ఇంటిలో ఈ మందసం ఉండాలి. చూడండి, ఇంటిలో నీ మందసం ఉండాలి. దేవుని మందసము దేవుని సన్నిధికి తార్కాణం ఉండాలి, గుర్తు అది. ఇంటిలోకి ఉపయోగం ఇంటిలోకి మందసం వచ్చింది. ఉపయోగం ఇంటిలోకి ఏమొచ్చింది? మందసం ఇశ్రాయేలు ఉన్నంత కాలము ఇశ్రాయేలు గెలుచుకుంటూ వచ్చారు. ఇశ్రాయేలు ఏం చేశారు? గెలుచుకుంటూ వచ్చారు. యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉంది. కానానులోకి వీళ్ళు ప్రవేశించాలి. పొంగి పొర్లుతున్నటువంటి ఆ యోర్దాను నదిని దాటాలి. ఒక సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు యెహోషువ ద్వారా. మీరు ఈ విధంగా చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క మందసాన్ని మోసుకుంటూ వాళ్ళు అడుగులు అందులో పెట్టినప్పుడు వాళ్ళ అరకాలు తడవక ముందే అది ఏమైపోయింది? ఏకశిలగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్ కదా, హల్లెలూయా. ఏకశిలగా మారిపోయింది. అంత జనాంగము దేవుడు ఏం చేశాడు? యోర్దాను నదిని ఆపాడు. దట్ ఈస్ ద పవర్. దేవుని యొక్క శక్తి. ఇతరులు కూడా భయపడేటటువంటిది ఏంటిదంటే దేవుని యొక్క మందసము ఇశ్రాయేలు పక్షాన ఉంది అంటే విజయము వారిదే. దేవుని మందసానికి గుర్తుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నాడా మన జీవితంలో? కాబట్టి దావీదు భయపడిపోయాడు. ఆ మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవడానికి దావీదు ఏం చేశాడు? భయపడిపోయాడు. 2 సమూయేలు 6వ అధ్యాయంలో చదువుకున్న యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లగా గిత్తీయులకు ఉపదేశము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండెను. దావీదు భయపడినప్పుడు అత్యవసరంగా కనిపించేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఏంటి? ఎవరికి వాళ్ళ మాట వదిలేసి వెళ్ళిపోతాం. మందసం ఒక్కటే ఉండేది అక్కడ. చనిపోయిన ఆయన మందసం ఒక్కటే ఉండేది. ఎందుకంటే భయం. అంతే కదా. ఎవరున్నారు అక్కడ? ఏ వ్యక్తి అయితే సూటబుల్ పర్సన్, ఎవరైతే యోగ్యత ఉంది, తగిన భయభక్తులు దేవుని యందు కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు? అందువల్ల ఇంటికి మందసము పంపాలి అని చెప్పి ఐడెంటిఫై చేశాడు దావీదు. క్రీస్తున్నటువంటి వాళ్ళరా, గుర్తింపు దేవుని దగ్గర నుంచి రావాలి. అంతే కదా. దేవుని యందు భయభక్తులు గలవారు ఈ విధంగా వర్ధిల్లుతారు. అంటే ఈ రోజుల్లో మన యొక్క ఆశ ఏంది? ఈ విధంగా వర్ధిల్లుతారు. దేవుడు అట్లా వదిలేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ రోజు క్రైస్తవ లోకం ఏమనుకుంటుందంటే, ఈ విధంగా వర్ధిల్లుతారంటే, అయ్యో నేను ఏంటి నాది ₹1,00,000 అయింది జీతం, నాది ఇంత అయింది జీతం, ఈ విధంగా వర్ధిల్లుతున్నారు కదా. దిస్ ఇస్ గుడ్, సరిపోయింది, ఇదేనా వర్ధిల్లడం అని ఈరోజు క్రైస్తవ లోకం అనుకుంటుంది, సంఘాలు అనుకుంటున్నాయి. దానికి తగినట్టునే ఏంటి పాస్టర్లు కూడా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇదే అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఐడెంటిఫై చేసేది ఏంటి? అందరూ కానికలేశారు, అంత బాగుంది. దేవుడు ఒక్క ఆమె కానికని చూశాడు. ఏం వానకంటే ఎక్కువ ఇష్టం లేదా? ఉన్నారు, వానకంటే ఎక్కువ ఇష్టం ఉన్నారు. కానీ ఈమె కలిగిన దాంట్లో దేవుడు అది చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడు మనసును చూస్తాడు. కాబట్టి ఆ ఒబేదేము ఏం చేశాడు? ధైర్యం కోల్పోయాడా? లేదండి. కమాన్, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. దేవుని మందసాన్ని కల్లారా చూశాడు. చచ్చిన విషయాన్ని, అందరి పాల్గొన్న విషయాన్ని కల్లారా చూశాడు. కనీసం దావీదు రాజుగా ఉన్నటువంటి ఎన్ని వందల యుద్ధాలు చేశాడు. వేల మంది ఇశ్రాయేలును ఒక ఆట ఆడుకున్నాడు. అటువంటి ధైర్యం కలిగినటువంటి
నా ఇంటికి వద్దు నాయన అంటున్నాడు, నా ఇంటికి వద్దు నాయన అంటున్నాడు. కానీ ఒబేదేదోము ధైర్యము, అచంచల విశ్వాసము ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. కమాన్, మందసము నా ఇంటికి తీసుకుంటే ఓకే అన్నాడు. మందసము భరించగల యోగ్యత ఇతనికి ఉన్నట్లుగా దావీదు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చూశారు. ఎస్, ఈయన ఆయనకైనా ఇచ్చేది, అమ్మగారైనా చెప్పేది, ఇలాంటి మాటలు మాట్లాడతాం ఏంటి? దేవుని దగ్గర కావాలి, ఆ యోగ్యత దేవుడు ఇవ్వాలి, ఆ యోగ్యత దేవుడు ఇవ్వాలి, ఆ యోగ్యత దేవుడు ఇవ్వాలి. మిగిలిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడి పారిపోయినారు. రాజే గౌరవించు విధానాన్ని చూడండి. ఒక మామూలు మనిషి, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒబేదేదోమును రాజు ఐడెంటిఫై చేశాడు, రాజు గుర్తించాడు. కాబట్టి ఆయనకు ఆ యోగ్యత ఉందని వారింటికి మందసాన్ని పంపించాడు. రెండవది ఏంటంటే, మందసము తన ఇంటికి ఆహ్వానించిన ఒబేదేదోము. రెండవ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 41వ వచనంలో, నా దేవా యెహోవా, నా బలమునకు ఆధారమునకు నీ మందసమును దృష్టించి లెమ్ము. ఏంటి అంట? యెహోవా బలమునకు ఆధారము మందసము. ఈరోజు నీ లోకంలో నివసిస్తున్నావంటే దేవుని బలము శక్తితోనే మాత్రమే నివసించగలరు. ఈరోజు ఒక క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నామంటే రేపొద్దున మనకు నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం, యేసయ్యతో మనము గడపగలుగుతాం. కాబట్టి దేవుని మందసము ఆహ్వానించినటువంటి ఇతడు దీవించబడ్డాడు, బ్లెస్ చేయబడ్డాడు. ఇతను నా ఆధారము, నా బలము, దేవుని యొక్క బలము ఈ మందసము అంటూ ఉన్నాడు. ఎంతమందికి మనం పరిచయం చేస్తున్నాం? ఈ క్రిస్మస్ దినాల్లో ఎంతమందికి మనం పరిచయం చేస్తున్నాం? మన బలమైనటువంటి దేవుణ్ణి, మన సర్వశక్తిమంతుణ్ణి, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని ఎంతమందికి మనం పరిచయం చేస్తున్నాం? ఎంతమందికి ఈ చీకటి లోకమైనటువంటి, ఈ లోకాలలో ఉన్నటువంటి వీళ్లకు వెలుగుగా వచ్చినటువంటి యేసు ఎంతమందిని మనం పంచుతూ ఉన్నాం? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఏ కుటుంబం అయితే దీవించబడాలంటే మందసం వారి ఇంట్లో తీసుకుని రావాలి. మందసానికి గుర్తుగా ఉన్నటువంటి యేసయ్య మన ఇంట్లో ఉండాలి. నీ హృదయం మన ఇంట్లో యేసయ్య ఆయన తిష్ట వేసి కూర్చోవాలి, తిష్ట వేసి కూర్చోవాలి. మనం చర్చి క్రైస్తవులుగా ఉండకూడదు, యేసయ్య క్రైస్తవులుగా ఉండాలి. చర్చి క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? సాంప్రదాయంగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చర్చికి వచ్చిన తర్వాత యేసయ్యతో నీ అనుభవం ఉండాలి, యేసయ్యతో నీ అనుభవం ఉండాలి. ఎంతమందిని మనం ఈరోజు మందసానికి బదులు మన ఇంట్లో ఏమేమి ఉంటున్నాయి తెలుసా కదా? వేటిని ఆహ్వానిస్తున్నామో తెలుసా కదా? దేవునికి అక్కర్లేనివి, దేవుడు అసహించుకునేటివి నీ ఇంట్లో నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు ఒబేదేదోము తన ఇంటికి మందసాన్ని తీసుకుని వచ్చి ఆహ్వానించినటువంటి ఒబేదేదోము దీవించబడ్డాడు. ఈరోజు మన ఇంట్లో ఏం ఆహ్వానిస్తున్నాం? మన ఇంటికి ఏమి తీసుకొని మనం వెళ్తూ ఉన్నాం? ఎందరిలో చూస్తే మనము కదా సీసాలు కనబడతాయి. బయట తాగితే తప్పులే, ఇంట్లో తాగు కదా. క్రైస్తవులు మనం చేస్తలేము మా పని. క్రైస్తవులు దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని దీవించింది కాక, అవునా? కానీ నేను బయట జాబ్ చేస్తుంటాను కాబట్టి నేను వింటూ ఉంటాను ఇటువంటి పరిస్థితులు. తాగి అక్కడ ఎందుకు పడతాము? తాగి ఇంట్లోనే పడు. మన ఇంట్లోకి ఏం తెచ్చుకుంటున్నాం? ఎంతో మంది కదా లంచాలను తెచ్చుకుంటూ ఉన్నారు, లంచాల డబ్బు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎంతో మంది పరస్త్రీల వ్యామోహాన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఎట్లుంటుంది? అలాంటి నీ కుటుంబంలో సంతోషం ఎట్లా ఉంటుంది?
కదా. అన్యాయపు డబ్బును తెచ్చుకుంటే ఏం చేస్తుంది? ఎక్కువగా మనకు లోభాల బారిన పడిపోతూ ఉంటారు. కాబట్టి మిత్రమా, మన ఇంటికి మనం ఏం రాణిస్తున్నాము? మందసానా లేక లంచాలా, లేదా దేవునికి అసహ్యమైనటువంటి ప్రవర్తన మన ఇంట్లో నడుస్తూ ఉన్నాయా? ఒకసారి మనం గమనించాలి. అయ్యా, రాజు చెప్పాడు, రాజు ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఒబేదేమో ఆహ్వానించాడు మందసాన్ని. నీ ఇంటిలో మందసము ఉండాలి, నీ ఇంటిలో మందసం ఉండాలి. మందసం అంటే ఏంటి మీకు అందరికీ బాగా తెలుసు. ఏమేమి ఉంటాయి మందసంలో కదా? మందసంలో మండాగల పాత్ర, అహరోను చిగురించు కర్ర ఉంటుంది, 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. మందసము అనుకుంటే యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంటుంది. మన ఇంటి ఉండవలసినటువంటి విశేషమైనటువంటి శక్తి, విశేషమైనటువంటి జ్ఞానం, విశేషమైనటువంటి సంపద, ఆధ్యాత్మిక సంపద గురించి మాట్లాడుతున్నాను నేను కదా. అవన్నీ కావాలంటే నీ ఇంట్లో యేసయ్య ఉండాలి. ఈ క్రిస్మస్ కాలంలో నీ ఇంట్లో యేసయ్య ఉండాలి. ఆహారం లేనప్పుడు, అక్కడ నుండి ఇశ్రాయేలు ఆహారం లేదు మాకు అన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మన్నాను కల్పించాడు. మన్నాతో దేవుడు పోషించాడు. ఏం చేద్దామయ్యా ఇప్పుడు వదిలిపెడితే వాళ్ళ ఆకలి అయినది ఏంటి? యేసు ప్రభువుని అడిగినప్పుడు మీ దగ్గర ఏమున్నాయా అని అడిగాడు కదా. చేపలు రొట్టెలు ఉన్నాయి, పర్లేదు తీసుకురా అన్నాడు. భోజనం పెడతాడు దేవుడు మనకు కదా. మనకు నీ అక్కరేదో దేవుడికి తెలుసు, నీ అవసరత దేవుడికి తెలుసు. నామకార్థము క్రైస్తవుగా ఆచార భక్తులు వదిలేస్తేనే దేవుడు మన ఇంటికి వస్తాడు. ఏదో పుట్టు పురాణాలు చెప్పుకుంటూ ఉండడం కాదు. అంతే. కఠినంగా దైవ సేవకుడు చెప్పినప్పుడు దానికి తల వంచడం మనం నేర్చుకోవాలి. కాబట్టి దానికి దేవుడు ఏం చేశాడు? మంచి ఆహారం వారికి పెట్టాడు. కాబట్టి ఇందులో ఆహారము ఇవ్వగలిగినటువంటి దేవుడు అంటే ఏంటి? కృతజ్ఞతగా ఆ యొక్క మందసంలో ఈ యొక్క మన్నా పాత్ర ఉంచబడింది. కృతజ్ఞత. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క విషయాలన్నీ కూడా అనుభవిస్తూ కృతజ్ఞత లేని కుటుంబం దేవుని దీవెనలకు అర్హమైనది కాదు. సేవకులను ఏంటి గౌరవించలేరు ఏంటి? ఈ విధంగా ఎన్నో చెప్పుకుంటూ పోతే మా తెలుసులే, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, నేను క్రైస్తవుని. నాకు ఇప్పుడు చెప్పడం ఏంటండి? నేను ఇక్కడ వేసినప్పుడు చూస్తున్న క్రైస్తవత్వం. క్రీస్తున్నటువంటి వాళ్ళ ఇంటికి దేవుడు రావాలి. అనుభవ జ్ఞానం కావాలి. వాక్యంలో ఉంది అనుభవ జ్ఞానం కావాలి. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం, జస్ట్ 5 minutes. 34వ అధ్యాయం 28, 29. అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించని గనుక వారు అతని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరూ అతని ఎద్దకు తిరిగి వచ్చింది. మోషే వారితో మాట్లాడాడు. అటు తరువాత ఇశ్రాయేలులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడ ఏం చేశాడు మోసే? మోసే పైగా అన్నాడు, దా అన్నాడు, పోయినాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రాత్రి పగళ్ళు దేవునితో గడిపాడంట. అయిన తర్వాత నేను షార్ట్గా చెప్తున్నాను,
అయిన తర్వాత ఏంటి, ఆయన దిగి వచ్చాడంట. దిగి వస్తే ఆయన యొక్క ముఖ చర్మం ఎంత కనపడుతుందంట, ప్రకాశవంతంగా కనపడుతుందంట. మనం ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాము? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాము? బాగున్నామంటే ఏముంది లేదు బ్రదర్, ఏం బాగులేదు, అదే బాగు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది క్రైస్తవత్వంలో. మోసే గారు 40 రాత్రి పగలు దేవుడితో కదా, అనుభవ జ్ఞానం అంటే అదే అన్నమాట. దేవుడితో కదా ప్రాక్టికల్ గా కదా అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడితో ఆ సహవాసం చేసినప్పుడు ఆ యొక్క మోసే గారు దిగొస్తు మోసే తెలియదా, నేను ఎక్కడున్నా, నా యొక్క ముఖం వెలిగిపోతుంది కదా, మనం అనుకుంటాం కదా, నేను బాగా చెప్పాను కదా, నేను బాగా ప్రార్థన చేశాను, బాగా పాడాను, ఇవన్నీ అనుకుంటాం కదా మనం కదా. ఆయన తెలియదు, ఆ పక్కన చూస్తారు. అదే క్రైస్తవం అంటే నువ్వు డబ్బా పట్టాల్సిన పనిలా, నువ్వు చెప్పాల్సిన పనిలా, నేను ఇంత ఇట్లా అని వాళ్ళు చెప్తారండి. మన గురించి ఏంటి వేరే వాళ్ళు చెప్పాలి, ఇదో ఈయనలో క్రైస్తవుని చూస్తున్నాను, ఈయనలో క్రీస్తును నా యొక్క లక్షణాలను నేను చూస్తున్నాను అని చెప్పారు. వీళ్ళు చూసి భయపడిపోతున్నారంట, ఆ మోసేని చూసి భయపడిపోతున్నారంట. క్రీస్తుని ప్రేమించేటువంటి వాళ్ళరా, ఎందుకు మన మొహాలు వెలుగుతలేవు? ఎందుకు వెలగకూడదు? చూస్తాం అన్నీ మొహం వెలిగేటట్టు చేసేటువంటి చాలా సాధనాలు వచ్చాయి ఈ రోజుల్లో కదా. ఎర్రవాళ్ళు, నల్లగా నల్లవాళ్ళు, ఇంత అన్నీ చేసేస్తారు. చిన్న కాలుంటే పెద్దగా, పెద్ద కాలుంటే చిన్న చేసేస్తారు. కానీ దేవుని దగ్గర నుంచి ఆ ప్రకాశవంతమైనటువంటి అది ఉందా, ఇది చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతమైంది. కాబట్టి ఆహారాన్ని చిగురించే కర్ర ఉంది. మన జీవితాలు ఎన్ని రోజులు మనం వచ్చి ఇక్కడ ఏం చేసినా కూడా మన జీవితాలు చిగురిస్తలేవు. ఎంత మాత్రమో ఏంటి ఉన్న చోటనే ఉన్నాము. వై? ఎందుకండి చిగురిస్తలేము? పాటలు పాడతావు అంతనే కదా, ఇంకొకరు అక్కడే అంటే అక్కడే ఉంటారు. ఏదో చెప్తారు కదా, ఎక్కడే ఇష్టపడాలి అక్కడే అంటారు కదా. నేను మొదటగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ జాబ్ వచ్చినప్పుడు, నాకు మొదటగా ఇక్కడ చర్చికి వచ్చాను. ఈవినింగ్ సర్వీస్ వచ్చినప్పుడు కృపానందమయ్య గారు నుండి చేసినప్పుడు ఒక రెఫరెన్స్ చెప్పాడు. ఒక రెఫరెన్స్ చదవండి అంటే నేను తక్కువ లేదు చదివాను. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల కిందట అనుకోండి, 25 సంవత్సరాల కిందట ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ రా బాబు అన్నాను. ఏంటి పాస్టర్ అన్నా, నువ్వు దేవుళ్ళు వాడబడతావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. నేను ఒకే ఒక వాక్యం చదివాను, ఎంత రెఫరెన్స్ చదివినాను. వాట్ ఐడెంటిఫై ఒక దైవ సేవకున్నటువంటి జ్ఞానం అంతే కదా. ఒక అర్ధ కేజీ ఏంటి 3-4 గ్లాసులు వేసిన తర్వాత, బియ్యం ఉడకబెట్టి అన్న చేసిన తర్వాత మొత్తం 3-4 గ్లాసులు పట్టుకొని మనం లేపు చూస్తామా బియ్యం ఉడికిందా లేదని? ఎన్ని చూస్తాం? ఒకటే 2 చూస్తాం. క్రైస్తవత్వానికి అలా చూస్తే చాలా అంతే. మోసే అందరూ ఎత్తుకొని తిరగలే, ఆయన దిగి వస్తుంటేనే అది వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా ప్రకాశించాలి దేవుల్లో కదా. దేవుడి యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. మళ్ళా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి నిజంగా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావా? నా టైం ఎక్కడిని బట్టి చెప్తున్నాను. ధ్యానిస్తూ ఉన్నావా? తర్వాత ఏంటి, ఈ ఉపదేశం కుటుంబము ఆ యొక్క దైవ సన్నిధిని అనుభవిస్తూ ఉంది. ఆ దైవ సన్నిధిలో వీళ్ళు 3 నెలలే ఉంచారు. అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఆశీర్వదించబడ్డాడు. వారి యొక్క కుమారులు కదా, వారి యొక్క సహోదరులు అందరూ కూడా బలాఢ్యులైపోయినారు. సీక్రెట్ అదే, సీక్రెట్ అదే. ఎక్కడో వెళ్ళి అక్కడ ఇక్కడ ఉండి కాదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే కదా, నువ్వు ఇంటర్నల్గా దేవుని తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా నువ్వు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారి కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండవచ్చు. ప్రతి దినము 3 సార్లు. ఆ రోజు ఈవినింగ్ 3 సార్లు, దినములకు 3 సార్లు ప్రార్థన. వాళ్ళు ఆరాధన
కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది సీరియల్ చూస్తుంటారు, కొంతమంది ఏం చేస్తుంటారు, ప్రార్థన ఉంటే కొంతమంది సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బయట బంధువులే పోవడం, సినిమా చూడడం, వీడొకటి సీరియల్ చూస్తే పాపం కాదు కదా. ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు క్రైస్తవత్వంలో? ఎందుకు ఆ ధైర్యం లేదు? ఎందుకు ఆ విశ్వాసం మనలో సన్నగిలుతుంది? దేవుని సన్నిధి ఉంటే ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. దేవుని సన్నిధి ఉంటే మరొకసారి చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతడి కుటుంబంలో 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. సొత్తు అంటే మొన్ననే కొన్నాను బ్రదర్, దేవుని ఆశీర్వాదం అంటే కొన్నాను. ఆ సొత్తు గురించి మాట్లాడలేదు. మొన్ననే కొన్నాను బ్రదర్, దేవుడు ఆశీర్వదించలే కొన్నాను. ఓకే, అది మీకు వదిలేస్తున్నాను, వాటి గురించి నేను మాట్లాడాను కదా. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు, నీవు నా సొత్తు, నేను నిన్ను కని ఉన్నాను. ఇది మర్చిపోతాం మనం, ఇది అబ్దుల్, ఇది మర్చిపోతాం అంతే. ఇది దేవుని సొత్తు అండి. నీవు నేను మనందరికీ ఎవరి సొత్తు? దేవుని సొత్తు కదా. ఆశ్చర్యంగా దేవుడు కన్నాడు. దేవుని మాట చెప్పుకుంటే ఎట్లుంటది? ఆ రోజు మన్నగా వచ్చాడు, నేనే జీవాహారమును అన్నాడు. నేనే జీవాహారమును, నేనే పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారమును, నన్ను తినేవాడు ఎప్పటికీ చనిపోడు. ఇట్స్ ద మైటీ పవర్ గాడ్. అంతే, ఎప్పటికీ చనిపోడు. కాబట్టి ఎంతో మంది మనం చూసినట్లయితే వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నట్టు మనం చూస్తాం. దేవుని సన్నిధి వారితో ఉంది అని చెప్పాడు. ఆదికాండం 35:7 అందుకు లాబాను అతనిలోని కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును. ప్లీజ్ ప్లీజ్ ఉండవా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్లీజ్ ఉండవా అంటున్నాడు. యాకోబు మామ లాబాను చెప్తున్నాడు, ప్లీజ్ నువ్వు ఉండు, నీవు వింటే నా ఇల్లు ఏమైంది? ఆశీర్వదింపబడుతుంది. నిన్ను బట్టి ఆశీర్వదించబడింది. ఒకరోజు 2 సేవకులను పోషించాలంటే కష్టపడతారు. చాలా మంది పోషిస్తున్నారు అనుకోండి కదా, వచ్చినటువంటి స్పీకర్లు సిస్టర్స్ వాళ్ళ కుటుంబాలు తీసుకెళ్ళి కదా. కానీ దేవుడి మీద ఆ భారం అకుల్లా ప్రిస్కిల్లా పౌలు వచ్చి ఉంటున్నప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంతో బోధించారు, ఆయన సేవ చేశారు. ఆయన కూడా వాళ్ళకు కనెక్ట్గా ఉన్నాడు. మామ చెబుతూ ఉన్నాడు, నిన్ను బట్టి నేను దీవించబడ్డాను. ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఆదికాండం 39:5 అతడు తన ఇంటి మీదను తనకు కావలసినదంతయు మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. బికాస్ ఆఫ్ గాడ్. ఎవరక్కడ? జోసెఫ్. యోసేపు వల్ల అక్కడ కరువు లేకుండా అయిపోయింది. వట్టి మేనేజర్ ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాడు దేవుడు. ఒక బానిస బ్రతుకు జీవించేటటువంటి వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడ మేనేజర్ చేసేసాడు. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారంట, అతని ఇంటినేమి, ఆయన ఇంటినే కాదు పొలమునేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేవుని ప్రభావం ఎప్పుడు పోతారా ఆయన అనుకుంటూ ఉంటామేమో. క్రీస్తును ప్రేటువంటి వాళ్ళరా, ఒబేదేదోము ఇల్లు దీవించబడింది, ఆశీర్వదించబడింది. మందసానికి గుర్తుగా ఉన్నటువంటి యేసయ్య మన జీవితంలోకి వస్తూ ఉన్నాడా? మన జీవితంలో ఉంటే ఎందుకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతలేము? ఎందుకు అబద్ధ బోధకులను ఐడెంటిఫై చేస్తలేవు? ఎందుకు నువ్వు ఆ విధంగా పెరగడానికి కారణం ఏంటి అంటే నీలో ఆధ్యాత్మికత లేదు.
నీలో మందసము నీ ఇంటిలో లేదు. కాబట్టి ఈరోజు నీ ఇంటిలో ఏం తెచ్చుకుంటున్నావు? నీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? ఎందుకు సమాధానం లేకుండా ఉంది? అందరూ ఎందుకో ప్రార్థనలో ఉండలేకపోతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. క్రీస్తున్నటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని పనికి వాళ్ళని తీసుకొని ఏం చేశాడు? పనికొచ్చే వాళ్ళగా చేశాడు. పనికొచ్చే వాళ్ళగా చేశాడు దేవుడు. 2 స్కూల్స్ ఉంటే ఒక స్కూలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక స్కూలు ఏం చేస్తుందో తెలుసా? ఒక స్కూలు మనం జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ వారి మార్కులు ఏంటి, పర్సంటేజ్ ఎంత ఉంది, ఇట్లా అని చెప్పి ఒక మంచి స్కూల్ మంచి వాళ్ళని తయారు చేస్తుంటుంది, మంచి వీళ్ళను. ఇంకొక స్కూల్ ఏం చేస్తుంది? ఇంకొక స్కూల్లో ఎవరినైనా కదా పనికి వచ్చేవాడిని, పనికి రాని వాడిని అందరినీ తీసుకుని ఏంటి వాళ్ళను తర్ఫీదించి ప్రయోజకులుగా చేస్తారు. ఈ బైబిల్ మనం అట్లా తయారు చేసింది. 2వ స్కూల్గా మనల్ని తయారు చేసింది బైబిల్. అవునా? పనికి రానటువంటి వారిని, ఇచ్చలేనటువంటి వారిని కదా, ఆమరులను, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని పవర్ఫుల్గా తయారు చేసింది. ప్రపంచానికి స్వార్థం అందించింది. ఈరోజు ఈ గ్రంథం మన చేతిలో ఉందంటే ప్రాణాలు పెట్టారు, ప్రాణాలు అర్పించారు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒబేదేవుని యొక్క మనస్తత్వం, ధైర్యము, ఆ తలంపు నీలో ఉన్నాయా? ఒకసారి గమనించండి. లేకపోతే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థాంక్యూ.